హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చికెన్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి మా ఇంట్లో. అందుకే చికెన్ అప్పుడప్పుడు లాగా చేస్తూ ఉంటాను అనమాట. ఇది వచ్చేసి అరకిలో చికెన్ అండి. ఉప్పేసి బాగా కడిగి పెట్టేసి అనమాట. దీన్ని ఈరోజు గ్రీన్ చికెన్ చేస్తున్నా అండి. దీనిలో ఒక 10 కాజు చేస్తున్నా. అలాగే ఏ పచ్చిమిరపకాయలే కారం అండి. ఈ యొక్క 10 వేసాను అనమాట. కూరలోకి కారం ఇక పచ్చిమిరపకాయలే అనమాట. అవి కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే 10-15 వేసాను. అలాగే ఒక చిన్న కట్ట పుదీనాను, కొత్తిమీర, కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అండి. అందుకని అల్లమను ఎల్లిపాయ వేయట్లేదు. పేస్ట్ లేకపోతే అల్లమను ఎల్లిపాయ ఇందులోనే వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని వద్దామే. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చికెన్లో వేసుకుందాం. చికెన్ని కొంచెం ఉప్పు పట్టించి శుభ్రంగా కడుక్కుంటే నీచు వాసన లేకుండా ఉంటుందండి. నేను అరకిలో చికెన్ తీసుకున్నాను అనమాట. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు కొంచెమే వేస్తున్నా, మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 నిమ్మ చెక్క గింజలు లేకుండా దీన్ని కూడా కలిపేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకుంటే బాగుంటుంది, జ్యూసీగా. తెలంగాణలో నిన్నటి నుంచి ఇంటర్ ఎగ్జామ్ మొదలైంది కదండి. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలో చాలా బాగా రాయండి. కంగారు పడి కాకండి. మంచిగా కలిపేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టండి కూర చేయడానికి. దీనిలో ఒక 4 స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా వేస్తున్నా. షాజీరా, ఇంకా లవంగాలు, చెక్క వేస్తున్నా అనమాట. వేగాక ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేయాక 2 పచ్చిమిరకాయలు వేస్తున్నానండి, కొంచెం స్పైసీగా చేయడానికి. అలాగే ఒక పసుపు వేస్తే ఉల్లిపాయలు తెల్లగా లేకుండా ఉంటాయండి, అందుకే నేను పసుపు వేస్తాను అనమాట. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెను హై ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే మంచిగా చికెన్ వేగుతుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి చపాతీలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడు చికెన్ చేసినా మా ఇంట్లో గిన్నె ఖాళీ అయిపోతుంది అనమాట. అంత ఇష్టం చికెన్ అంటే మాకు. మంచిగా 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మధ్యలో కలుపుకుంటా మంచిగా చికెన్ని నూనెలో మగ్గించుకోవాలి. మూత పెట్టేసి చూద్దాం. ఇప్పుడు చికెన్లోంచి నీళ్ళు బయటకు వచ్చినాయి కదా, మధ్యలో కలుపుకుంటా మంచిగా నూనె పైకి వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోలేదండి, 1 స్పూను ఉప్పు. కారం సరిపోతే మీరు మిరియాల పొడైనా వేసుకోవచ్చు, లేకపోతే కూరలో కారమైనా వేసుకోవచ్చు. నేను 1 స్పూను ఉప్పు వేసాను అనమాట. నా పచ్చిమిరకాయలు అస్సలు మంటలేవండి, అందుకని కారం లేదు. అసలు కారం లేదండి. 1 స్పూన్ వేస్తున్నా నేను కారం. మంచిగా ఈ కారం అంతా కలిపేసుకోవాలి. లేకపోతే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు మీరు. మంచిగా ఇందులో కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు మగ్గిద్దాం. నూనె పైకి వచ్చాక నేను 1 గ్లాసు నీళ్లు పోస్తున్నా అండి. చికెన్ ఉడకాలి కదా, నీళ్లు పోసి, మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, తక్కువ అయితే తక్కువ. 1 గ్లాస్ పోసాను అనమాట. మీడియం ఫ్లేమ్ మీద చికెన్ ఉడికేంత వరకు మధ్యలో కలుపుకుంటా ఉడికించుకోవాలి. మూత పెట్టి చూద్దాం. మూత తీసి అంతే, అయిపోయిందండి. నూనె అంతా పైకి వచ్చేసింది కదా. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. సరే, ఇలా గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. నేను గ్రేవీ కోసం చేశాను. మీకు వద్దనుకుంటే ఇంకో 2 నిమిషాలు ఉంటే గ్రేవీ దగ్గర అయిపోద్ది. చూసారా ఎంత మంచిగా ఉంది. ముక్క కూడా మంచిగా ఉడికిందండి. అంతే, అయిపోయింది. యమ్మీ చికెను. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. అంతే, కలిపేసుకోవటమే. ఇంకోసారి ఇంటర్ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాయండి.
ఈ 4 రోజు తల్లిదండ్రులుగా మనం పక్క నుండి వాళ్ళని మంచిగా చూసి ఎగ్జామ్ రాసేలా చేద్దామే. మా అమ్మాయి కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. నిన్నటి నుంచే స్టార్ట్ అయింది కదా, 25 నుంచి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. సరా మంచిగా గ్రీన్ చికెన్ రెడీ.